అండ్ లైక్ యూ సాంగ్ టు సల్మాన్ ఖాన్ గారు కూడా బతుకమ్మ సాంగ్ హిందీలో కూడా పాడారు కదా. సో ఇప్పుడు మనకి జనరల్గా తెలుగు సింగర్స్ అంటే ఇటు సౌత్లో ఎక్కువ పాడుతూ ఉంటారు, నార్త్లో వెరీ రేర్. సో మీరు ఇట్లా నార్త్లో సౌత్లో మొత్తం కవర్ చేస్తున్న వాళ్ళని పాన్ ఇండియా సింగర్స్ అని వచ్చారు, పాన్ ఇండియా స్టార్స్ లాగా. అయ్యో అదేం లేదండి, అంటే అది రావడం కూడా చాలా అదృష్టమే నిజంగా. రవి బస్టర్ గారు అప్పుడు కూడా ఆయనే ఆ ఛాన్స్ కూడా ఇచ్చారు. అది సల్మాన్ ఖాన్ గారి మూవీ అని నాకు తెలీదు, బట్ ఆయన పంపించినప్పుడు ఈ పాట నాకు ఇలాగ బతుకమ్మ గురించి రావాలి, పువ్వులు రకరకాల పువ్వులు ఏం యూస్ చేస్తారు వాటి గురించి మీరు ఒక లిరిక్ రాసి మీరే పాడి పంపించేయండి అన్నారు. ట్యూన్ మాత్రం చెప్పి నేను ఫుల్ సాంగ్ రాయలేదు, ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అది నేను మా మావయ్య గారు హెల్ప్ తీసుకొని కొంచెం నేను కొంచెం ఆయన రాసి పంపించాను అనమాట. సో అంటే తెలంగాణలో ఉంటున్నాం కదా, అట్లీస్ట్ బతుకమ్మ గురించి ఫెస్టివల్ గురించి తెలుస్తుంది అని. బట్ నేను తెలంగాణ అమ్మాయిని, ఇక్కడే ఉంటున్నాను కానీ నాకు ఎక్కువ ఆంధ్ర గురించి తెలుసు. నేను బతుకమ్మ గురించి నాకు అంత తెలీదు, బట్ దాని గురించి చదివి దాని గురించి తెలుసుకొని నేను కొంత రాసి ఆయనకి పంపించాను. అంటే ఆయనకి ఎక్కడి దాకా పోర్షన్స్ కావాలో అక్కడి దాకా రాసి పంపించాను. సో అది కట్ చేస్తే అది ఫైనల్గా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది, ఓహో ఇది కిసికి బాయ్ కిసికి జాంది అనమాట అని. సో ఆ మూవీలో ఉందని అప్పుడు తెలిసింది. ముంగిట్లో ముగ్గిట్టి గొబ్బిళ్ళి పెట్టుదామా, గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా, గూనుగు తంగెడు పూలు బంతి చామంతి పూలు తామర గుమ్మడి పూలు దోస పూలు కట్ల పూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా, ప్రతి గుళ్ళో బతుకమ్మ పండగ చేసేద్దామా, మా ఇంటి పండగే మా ఊరి సంబరమై దిగి వచ్చిందా, ఈ పండుగ సందడిలో కదలాడే అందరిలో కనిపించిందా, కళ్ళలో చూసే అందాలు ఎన్నో, ఇళ్ళలో పారే రాగాలెన్నో, మెరుపొచ్చిందా బతుకమ్మ పండగతో మెరుపొచ్చిందా. ఇందాక అడిగినట్టు అంటే ఈ పెద్ద సినిమాల్లో పాడడం వల్ల సింగర్స్ మరి అంటే ఒక గ్రూప్కి లేదా ఒక కేటగరైజేషన్ ఏమైనా వచ్చేస్తుందా అనేది ఒకటైతే, ఇంకొకటి ఐ హ్యావ్ సీన్ విత్ మెనీ సింగర్స్, అంటే మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి వాళ్ళు ఒకవేళ కీరవాణి గారు దాంట్లో పాడుతున్నారు అంటే ఎక్కువ సార్లు ఆయన దగ్గరే పాడటం, లేదంటే మణిశర్మ గారి దగ్గర పాడుతున్నారు, మణిశర్మ గారి దగ్గర తమన్ గారు అంటారు, డిఎస్పి అంటారు, అలా అంటే ఫిక్స్డ్ అంటే ఈ కోటకు చెందిన వాళ్ళు వీళ్ళు అని ఒక ఇంప్రెషన్ పడిపోతుంది సింగర్స్ మీద, అది ఉంది అని అంటారు. డూ యూ అగ్రీ విత్ దాట్? అలా ఏం లేదండి, అంటే వర్క్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో ఆ టైంలో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ సింగర్తో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మేబీ వాళ్ళని నమ్ముతారు కాబట్టి వాళ్ళ ద్వారా ట్రాక్స్ ఓకే అవుతాయి, వీళ్ళు వాడితే ట్రాక్ ఓకే అవుతుంది, డైరెక్టర్కి నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళని ఎక్కువ రిపిటేటివ్గా పిలుస్తారు. కానీ వాళ్ళు కూడా బ్యాచ్ అనేమి తయారు చేసుకోలేదు. బట్ ఏంటంటే కొంచెం తమన్ గారు లాంటి వాళ్ళు కానీ మణి గారు లాంటి వాళ్ళు కానీ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళందరూ కొంచెం యూత్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు వెళ్ళి. తమన్ గారితో క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటారు, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఆయన దగ్గర కొంతమంది బ్యాచ్ అనేది ఫామ్ అవుతుంది. ఆయన మూవీస్ ఏదైనా రిలీజ్ అయితే గ్రూప్ ఆఫ్ సింగర్స్తో కలిసి చూడడం ఆయనకి ఇష్టం, తీసుకెళ్తారు. సో అలా మేమందరం కూడా అప్పుడప్పుడు ఆయనతో మూవీస్కి వెళ్ళడం అట్లా అవుతుంటుంది. బట్ పర్టికులర్ బ్యాచ్ అని అంటే అందరూ అనుకోవడం వాళ్ళ పర్స్పెక్టివ్ అట్లా చూస్తారేమో, బట్ ఇండస్ట్రీలో చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు బ్యాచ్ ఏమి ఉండరు. వాళ్ళ రిక్వైర్మెంట్ అక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు ఎక్కువగా. అంటే ఆయన మూవీస్ ఒకవేళ కంటిన్యూషన్ వరుస పెట్టి ఇప్పుడు ఒక 3-4 మూవీస్ ఒకేసారి చేస్తున్నారు, దానికి ఎక్కువ రోజులు రికార్డింగ్ డేట్స్ ఉంటాయి, అవసరం పడుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఒక సింగర్స్ బ్యాచ్ ఉంటుంది, ఆ సింగర్స్ని తీసుకొని ఆయన దగ్గర పెట్టుకుంటారు. వరుసగా ఒక 4-5 రోజులు 10 రోజులు కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. దానివల్ల అందరూ ఆ బ్యాచ్ అదేమో అని అనుకుంటారు, బట్ కాదు. అదే బ్యాచ్ మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేస్తారు సేమ్ టైంకి. అంతే, అది వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ని బట్టి. వీళ్ళతో అయితే వర్క్ కన్వీనియంట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది అనుకున్న సింగర్స్ని ఎక్కువగా పిలుచుకోవడం, లేదా గ్రూప్ చాలా ఎక్కువ మంది కావాలి అనుకున్నప్పుడు ఒక 20 to 40 మెంబర్స్ కావాలి సింగింగ్కి అన్నప్పుడు ఒక 10 to 15 days వర్క్ స్కెడ్యూల్ ఉంది అన్నప్పుడు డేట్స్ చెప్పేసి ఆ టైంలో వర్క్ చేయడం.
సో మెజారిటీ వాళ్ళు ఆ మంత్ అంతా ఎక్కువ ఆ కంపోజర్ దగ్గర వర్క్ చేస్తారు అంతే.